దేశంలో ఎల్ నీనో, సూపర్ ఎల్ నీనోలతో పెను ముప్పు సంభవించే అవకాశం ఉంది. శీతోష్ణ స్థితి వేడెక్కకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు. విశాఖపట్నం మద్దిలపాలెంలోని అక్షర ఇంగ్లీష్ మీడియం విద్యా సంస్థలో ప్రిన్సిపల్ సునీత ఆధ్వర్యంలో ఎల్ నీనో, సూపర్ ఎల్ నీనోలతో వచ్చే ముప్పు గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రత్నం మాట్లాడుతూ భూగర్భ జలాలను కాపాడాలని కోరారు. వర్షపాతం తగ్గడం వల్ల కలిగే నష్టం గురించి అవగాహన కలిగి ఉండాలి అన్నారు. పుడమి తల్లి పచ్చదనంతో లేకుంటే సమస్త జీవరాశికి పెను నష్టం కలుగుతుంది అని తెలియజేశారు. ఎల్ నీనో, సూపర్ ఎల్ నీనోలతో ఈ 2 సంవత్సరాలలో పెను ముప్పు తప్పదన్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించుకోవడానికి పూర్తి స్థాయిలో కృషి చేయాలని కోరారు. సంస్థ ప్రతినిధి ఐ కృష్ణకుమారి, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. సునీత అక్షర స్కూల్లో ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మా స్టూడెంట్స్ కి ఎల్ నీనో, సూపర్ ఎల్ నీనో అన్న టాపిక్ మీద దీనివల్ల ప్రభావాలు ఏంటి అని జేవి రత్నం గారు క్లియర్ గా స్టూడెంట్స్ అందరికీ చెప్పడం జరిగింది. దీనివల్ల టెంపరేచర్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, మన ఫ్యూచర్ ఎంత డ్యామేజ్ అవుతుంది అన్న దాంట్లో చెప్తున్నారు. సో మన ఫ్యూచర్ ని మనమే కాపాడుకోవాలి, దానికి ఏమేం చేస్తే మనం ఇలాంటి ప్రభావాల నుంచి మనం రక్షించుకోవచ్చు అనే కార్యక్రమం మీద కండక్ట్ చేశారు. దీనివల్ల పిల్లలకి చాలా అవేర్నెస్ వచ్చింది. ఎలా మనము ప్లాంట్స్ కానీ మన క్లైమేట్ కానీ మనం ఎలా కాపాడుకోవచ్చు అనే దాని మీద మొత్తం అంతా అవగాహన కల్పించారు. థ్యాంక్స్ టు రత్నం సార్. థ్యాంక్ యూ సో మచ్. రోజు ఎల్ నీనో, సూపర్ ఎల్ నీనో వీటి వల్ల జరిగే నష్టం కష్టం గురించి మనం మాట్లాడుతున్నాం. ఏదైతే శీతోష్ణ స్థితి వేడెక్కుతుందో దీనివల్ల ఇప్పటికే పశుపక్షాదులు చాలా వరకు నష్టపోవడం జరిగింది. పంటలు అనేవి చాలా వరకు దెబ్బతింటడం జరిగింది. ఈరోజు ఎల్ నీనో రావడం జరిగింది. ఈ ఎల్ నీనో వల్ల ఋతుపవనాలు రావడం, మనకి వర్షాలు పడటం, పంటలు పండటం అనేది చాలా కష్టం అంటున్నారు. ఇప్పటికే మన దేశంలో ముంబై నగరంకి 40 రోజులకు మించి తాగడానికి నీరు లేదు అనే పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం మన జలవనరులను కాపాడుకోవాలి. మన శీతోష్ణ స్థితి మనకున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో వేడెక్కకుండా చూడాలి. దీనికోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2.5 కోట్ల సీడ్ బాక్స్ తయారు చేస్తూ ఉంది. అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా సంఘాలు, మన వైజాగ్లో అయితే వనమాలి లాంటి సంఘాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున సీడ్ బాక్స్ తయారు చేస్తున్నాయి. నిన్న సంకల్ప విలేజ్ లో కూడా సీడ్ బాక్స్ తయారు చేయడం జరిగింది. ఇలా సీడ్ బాక్స్ తయారు చేయడం, కొండల మీద చల్లడం, మైదానాల్లో చల్లడం, తీర ప్రాంతాల్లో చల్లడం ద్వారా ఎక్కువగా మొక్కలు పుట్టి పెరిగి మనకి ప్రాణవాయువును కాపాడే పరిస్థితి, కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించే పరిస్థితి, శీతోష్ణ స్థితి వేడెక్కకుండా ఉండే పరిస్థితి కల్పించాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రతి విద్యార్థి కృషి చేయాలని మేమైతే కోరుతున్నాం.